అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కే వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో రైల్వే స్టేషన్లను రైళ్లను ఆధునీకరించిన వాటిని శుభ్రంగా ఉంచడం కష్టతరంగా మారిందని రైల్వే శాఖ వారు తెలియజేస్తున్నారు. అదేమిటో చూద్దామండి. రైల్వే ఎంత అవగాహన కల్పించినా కొంతమంది ప్రయాణికులు గుట్కాను ఉమ్మివేస్తూ రైల్వే స్టేషన్లో గోడల్ని పరిసరాలని అశుభ్రపరుస్తున్నారు, పాడు చేస్తున్నారు. దీనిని పూర్తిగా అరికట్టేందుకు ఈస్టర్న్ రైల్వే కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది 3 నెలల్లో రైల్వే స్టేషన్లో ఉమ్మివేసిన వారి వద్ద నుండి 32 లక్షల రూపాయలు అనేది జరిమానాగా వసూలు చేసింది. అయినా సరే వారు మారట్లేదు. ఈ ఉమ్మివేసే వారికి ఈ జరిమానా అనేది ఇంకా కఠినతరం చేస్తామని, మరొకసారి వారు చేయొద్దని వారికి గట్టిగా వార్నింగ్ అనేది ఆ శాఖ అనేది తెలియజేసింది. ఇప్పుడు మనిషికి ప్రజలందరికీ పనికొచ్చే కార్యక్రమాలు అనేది చేయడం అనేది గవర్నమెంట్ వారి బాధ్యత. కానీ మనం చేసే తప్పులకి గవర్నమెంట్ వారు దాన్ని మూల్యం చెల్లించుకోవాలంటే అది ఎవరికైనా అవదు కదండి. మన మీద మనం తప్పు ఇచ్చేసినట్టే అవుతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.